అడిగి పోతున్నారు మీరందరూ. సందుల్లో పోదాం. ఆస్ట్రేలియా వాళ్ళు వరల్డ్ కప్పులు ఆడవాళ్ళు 7-8 కొట్టారన్న. ఆడోళ్ళ మొన్న గెలిచారు మన వాళ్ళు. విజయవాడ ట్రాఫిక్ పెట్టిందా? మనము 2:30-3 గంటలప్పుడు అసలు ఇది దాటి వెళ్ళాల్సిన వాళ్ళు మనం. నువ్వేగా దాటకుండా చేసావు. నేను నమ్ముకొని మీరు పోయినా ముందు కూర్చోవాల్సి వచ్చిందనే లేక నేను నిర్లక్ష్యం చేశాను అయ్యా. దాకా అనవసరంగా మేము పోతా ఉంటాం అన్నయ్య, మాకేం ఇబ్బంది లేదు. గుడ్డు దోసి తినేవాడు కాదు. దాంట్లో ఏడాక వేసుకుంటే వెళ్ళిపోయేవాడు. ప్రశాంతంగా పోయాలంటావా? ఈ ట్రాఫిక్ ఇబ్బంది పడి నేననే అదే అప్పుడే అనుకున్నాను. వనంగా నాకు డౌట్ వచ్చింది. ఆడికి వేరే టైం పట్టింది. వీళ్ళు ట్రైన్కి రావాలనే లేకే ఆపారు. ఇక నాకు మనం ఆడకు పోయినా ఆవిడ కూర్చోవాలని అట్టపెట్లు అమ్మేది ఆడ పొంగుల్లోనేనా? ఏటపెట్లు వెనక అట్టపెట్లు ఉన్నాయి. 150 దాకా వస్తాయి. 50 వచ్చేది చూడు ముందు. 150 దాకా పోయావు. అట్టపెట్లు అమ్ముతావా? అమ్ముకో. అమ్ముదాం. పొంగులు పోయినా సరే కాటాకి వెళ్తుంది. ఆడోసారి కాటాకి వేసాయి. అదే గుంటూ విజయవాడ లేదు కాటాకి బాగా వస్తాయి డబ్బులు. విజయవాడ ఆడంది ఏడోసారి చూడు కొట్టు చూద్దాం. ఈ టిప్పర్ లోని బాగా క్యారెట్ పెట్టారు పోలీసుల్లో. ఎక్కువ ఇట్లా లోడ్ ఎత్తుగా దానికి ఎంత వేయాలో అంతే పట్ట కట్టాలి. లోడ్ వేసి అదిగో లోడ్ వేస్తే పట్ట కట్టాలి. ఎంత ముందు లాగా కాదు అంటే డస్ట్ పడుతుంది కదా. ఇప్పుడు బైక్లో నేను పడుతుంది కానీ చాలా వరకు అది చూడ గవక్కలు దూరుతారు అసలుకే. నువ్వు సెల్ చూసావంటే ఎవడో పొడుస్తాడు మనం. అప్పుడప్పుడు లెఫ్ట్ సైడ్లో గమనిస్తూ ఉండు. ఇవే సెల్ కావాలంటే బయటికి వెళ్ళినా చూసుకో. సిటీలో ఉన్నప్పుడు కొద్దిగా ఎందుకంటే బైక్లలో గవకన వచ్చి తగులుతూ ఉంటారు కార్లు బైక్లు. మనం ఎంత జాగ్రత్త పోయినా వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. వారధి దాటామంటే మనకి ఇబ్బంది లేదు, చిన్నగా వెళ్ళిపోతాం. బ్రిడ్జి వారధి బ్రిడ్జి దాటాం, కృష్ణా బ్రిడ్జి దాటామంటే మనకి ఇబ్బంది లేదు. ట్రాఫిక్ అంత ఉండదు. ఇంకా ఈ సిటీల్లోనే ఇబ్బంది ట్రాఫిక్కి వాటికి. ఇది ఒకటనా ఆడకూడదు. తప్పించుకుంటే సింపుల్. ఈ 2 జంక్షన్ 3 జంక్షన్ 4 జంక్షన్ తప్పించుకోవాలయ్యా. ఈ రామవరపాడు ఇది అంటారు. ఇది ఒకటి తప్పించుకోవాలి. ఇందాక వచ్చాను చూడు అదొకటి. 2 కిలోమీటర్లు అయింది ట్రాఫిక్. బ్రిడ్జి అవతల దాటిన 2 చూడు మళ్ళీ అవి తప్పించుకుంటే ఇంక వెళ్ళిపోతాయి. ఇంక ఇబ్బంది లేదు. ఏమైనా ఎక్స్ట్రా అది కానీ వేస్తే మటుకు చాలా వరకు తగ్గిద్దిలే. అవుటర్ కానీ పడింది అనుకో ఉండవు. ఇంక లారీలు ఉండవు. ఈ టౌన్లోకి వచ్చాయో వస్తాయి కార్లు బైక్లు. టౌన్ నుంచి మోటమే లెక్క. ఇది ఒకప్పుడు హైవే కదా. ఇది ఇప్పుడు కూడా హైవేనే, కాకపోతే ఇంకా ట్రాఫిక్ పెరుగుతుందా. ఈ మినీ బైపాస్లా తయారవుతాయి ఇంక లోపల. కాలేజ్ చదివారా? చూస్తున్నాడు కొద్దిగా. కొద్దిసేపు పెట్టేసి చేతులు ఉంటుంది చూస్తుండే ఏం లేదు పక్కన. కాలేజీ టైం కదా ఇప్పుడు. ఇది కానీ ఇంకొద్ది పెద్ద రోడ్ అయితే బాగుండేది, ఫ్రీగా ఉండేది. కొద్ది లైన్గా పెంచితే ఇది మనోళ్ళ పరిస్థితి ఏదన్నా బాసన్నా మనోళ్ళ పరిస్థితి ఏంది? అంతే. ఆడి జీవుడు ఆడతాడు, పుట్టి ఊడి తిడతా ఉంటాడు.
ఎందుకని అలాగా? ఏదో పని చేశారులే మా వాళ్ళు. ఇల్లు ఉన్నవాడికి డబ్బులు ఇచ్చా, ఇల్లు లేనివాడికి డబ్బులు ఇచ్చా. అది రైట్ రైట్. రేతి టైం పట్టింది ఇది. పట్టిద్ది. గంట ఈజీగా పట్టిద్ది. గన్నవరం నుంచి కృష్ణా బ్యారేజ్ గంట. ఈ టైంలో శుభ్రం చేయకపోతే నాయన. అబ్బో ఇంత పళ్ళు నైట్ ఎందుకు నైట్ చేయలేదు, నేను పొగులు పెట్టాను. నైట్ చేయాల్సి వాడు ఈ జాన్ తగిలిస్తున్నాడు. లేని నైట్ పూట అయితే ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ ఉండదు కాబట్టి. చాలా వరకు ఇప్పుడు నైట్ పూట చేస్తున్నారు క్లీన్ చేయటం, నైటే చేస్తున్నారు. వచ్చావా దగ్గరికి? గాడికి వచ్చేది. ఇక్కడ ఒక జంక్షన్ ఉంది చిన్నది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఏం కాదు హోండావాడి హోండాయి హోండాయి. టైమింగ్ భలే ఉంటుంది. నన్ను బయలుదేరుకున్న వాళ్ళకి ఎక్కడైనా ఒకటేలే కానీ. లేదు లేదు, ఒంగోలులో టీవీ పోరు, 11 గంటలకు టీవీ పోతారు. టీ టైమింగ్. మళ్ళీ 4 గంటలకు టీవీ పోతారు. ఆటో నాకు లెఫ్ట్ వెళ్తే ఆటోనే ఎవరు పడయ్యా. అదే మేము బాగాలేదు కొండ కసాడుగానే వేస్తే కొంచెం జరుగుతుంది. మొత్తం ఆటో నగరే ఇదా మొత్తం ఇదంతా ఆటో నగర్. ఏందో కారాడు వస్తున్నాయి అట్లా ఉంటుంది యాక్షన్ చూసిందంటే. ఆపాడు వాడు వచ్చాడు, ఈడు ఆపాడు. స్లోగా ఉంటే కాదుగా, వాడు ఆపి మనకు బ్రేక్ ఆకపోతే ఏం చేస్తాం, మనం బుడుతాం పోయి. కూడా కాగలేదు అనుకో, మనం బుడుతాడు. అంటే చూసుకో. టౌన్లో అదే చెబుతుంది. టౌన్లో ఏంటంటే మనం జాగ్రత్తగా పోయినా కూడా అవతల జాగ్రత్తగా రావట్లే. ఇప్పుడు చూడు జస్ట్ మిస్. ఇప్పుడు మనం స్లోకి వెళ్తున్నాం, వాడు దూసుకొని వచ్చాడు బైక్ వేసుకొని. తగిలి నాకేముంది ఇంకా మన లేదు అయ్యాను. అదే అన్నా అనుకోని, ఇది పెద్ద బండి, మాది బుడ్డ బండి. ఇదే గుర్తావు మమ్మల్ని పొడిచారంట. ఆ కారైనా ఆయన ఆగొచ్చు కదా, ఆయన దూసుకొచ్చాడు చేతినాక. గట్టిగా బిగించావు కదా, మంచి రిచ్గా కొన్నావే. అదైతే ఏ నట్టుకైనా సమాధానం చెప్తుంది. అవునులే, ఏదిగా ఏ సైజు ఆ సైజు తీసుకో. రింగులు ఈ ప్లాట్ అయితే తలకాయ నిప్పు అందుకే అదైతే ఎంతగానో కనుక తిప్పుకుంటూ పెద్ద అయితే తగ్గితే చిన్నదైతే. అది తెచ్చుకున్నావు ఇంత మళ్ళీ తెచ్చలే. 10 ఇంచ్ కాడి నుంచి 22 ఇంచ్ కాబట్టి. అదే ఇది ఎంత తిప్పింది 16, 17. అది 18 అనుకుంటా.
ఎక్కేస్తున్నాగా ఎక్కేస్తున్నాగా అంట. లేదు. ఆహా, ఇంకో సిగ్నల్ ఉంది సరైంది. అదొక్కటి తప్పించుకుంటే ఇంకా అన్ని అవతల ఇంక 2 ఉండేలే చిన్న పుట్టబుట్ట అవి ఎంత 10 నిమిషాలు రోజులు 2 నిమిషాలు రోజులు. నేను ఇయ్యే తలనొప్పి. నెక్స్ట్ వచ్చేది మరి దారుణం. తప్పు చేసాము ఇందాక. అటు లెఫ్ట్ తీసుకొని ఆ గట్టికి ఇక్కడ వచ్చింటే పోయే శుభ్రంగా. ఆటో నగరం లెక్క. అటు వచ్చి అటు తిరిగి ఉంటే సీనియర్తో పని ఉంటుంది మనకి. అవును, అటు వెళ్ళిపోయావు. అయ్యి అది ఎక్కాము ఇందాక అయ్యి రాలా. ఆటో నగర్కి వచ్చి అటు ఇందాక బండ్లు తిరిగి చూడు కారు ఒకటి అది రా ఈ రోడ్లోకి వచ్చింది కరెక్ట్గా అక్కడి నుంచి. అటు వచ్చి ఈ రోడ్లోకి వచ్చి తెచ్చిపోయేవాళ్ళం. సీనియర్తో పని ఉండదు. అప్పుడప్పుడు బ్రెయిన్ పని చేయి. ఏం లేదు, ట్రాఫిక్ తక్కువ ఉంటే వెళ్ళిపోవాలి. కానీ చెప్పలేము. ఇదే అనుకుంటా మునదలో ఏది దాటొచ్చాం పోయింది ఫస్ట్ మోటార్ రింగుల్లా. మోటార్ సిగ్నల్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోతే అదే అదేనన్నా కొండ అదేలే. కొండ అదే. వేయాలి కొండ అటు వెనక పక్క ఉంది. అది వెనకే పోయింది. ఆ సీనియర్ కానీ అటు పోవాలి. ఏదో తక్కువ ఉన్నాను ట్రాఫిక్. అంతా సిమెంట్ ఫ్యాక్టరీలు బీసన్ రోడ్డు అది వేరు. అది మచిలీపట్నం. అది ఇది ఏదంటే మచిలీపట్నం ఇబ్రహీంపట్నం. నువ్వు చెప్పేది ఇబ్రహీంపట్నం. ఇటు తిరిగి ఒకడు వస్తాడేమో మనం పోయేటప్పుడు. అట్టంటావా? చెప్తా ఉండు. వద్దన్నా గొడవ ఉంటే చెప్పు. అమ్మో ఉన్నాయి ఒక 5 10 అని చెప్పాను. ఇది రాదు, చదువు ఇది రాదు, సీన్ పట్టలేదా? అవలే లేదు. ఏదన్నా ఒక్కరికంటే పర్లేదు కానీ అందరికీ ఇలాంటి ఆడిస్తాను. ఇలా సామె వచ్చిపోయిందా మళ్ళీ ఈ సామె, ఈ సామె వచ్చిపోయిందా నెక్స్ట్ ఇంకో సామె వచ్చింది. ఎక్కువ అయిపోయారు ఆడబట్టి నా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. పెట్టుబడి లేని ఆదాయం. అది లేవు స్వామి, చిల్లర లేవు. మళ్ళీ రూపాయి 2 రూపాయలు ఇస్తే నచ్చదు, 10 రూపాయలు ఇవ్వాలి. మొన్న క్యాండ్ జరిగింది వినాయకుడి గుడి దగ్గర. అతను ఉన్నాడు. సరే అని చెప్పి గుళ్ళో పోయితే 10 ఇచ్చాం. సరే అని చెప్పి మళ్ళీ టీ తాగుతున్నా. మళ్ళీ వచ్చాడు. సార్ ఇందాక గుడికి ఇచ్చా కదా సార్ అంటే అప్పుడు అయిపోయిందా ఇచ్చి 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా కాదా. వినాయకుడి గుళ్ళో ఇచ్చాము సార్ టీ తాగుదని చెప్పి పక్కన పోయి టీ తాగుతున్నాము. వచ్చాడు. వస్తే ఇందాక సార్ గుడికాడ ఇచ్చానంటే ఇందాక ఇచ్చావా అయిపోయింది అప్పుడు అన్నాడు. అబ్బో నా దగ్గర మామూలు విషయం కాదులే. సర్లే నిన్న కనపడితే సరే 4 రూపాయలు నేను ఇచ్చా, 5 రూపాయలు 4 రూపాయలు ఇవాడు చూస్తున్నాడు 10 రూపాయలు ఇవ్వలేదని. ఓ అమ్మో ఇది ఎంత డిమాండ్గా ఉంది. సీజర్లో ఉన్నాడు వాడు. అన్నిటికంటే అవాయక విషయం చెప్పు. మనం ఒకసారి ఆటోలో కూర్చుని లేడీస్ వచ్చి డబ్బులు అడిగి గుర్తుందా? 20 రూపాయలు తీసుకుంది. మనం ఏదో బాడుగని చెప్పి గబగబ దిగెళ్ళి స్కూటీ వేసుకున్న వాళ్ళు వచ్చింది చూడు. స్కూటీ వేసుకుని వచ్చి టిఫిన్ డబ్బులు 6 రూపాయలు అని చెప్పి తీసుకోబోయింది. నాకు మైండ్ అది ఎప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. మనం ఏదో బాడుగని దిగటం ఏంది. రమేష్ అని మా దగ్గర బేల్ దగ్గర పని చేశాడు. పాట ఎవరన్నా సీజర్లో ఒకడు
మనవడే సొట్టుకోడే గంగవరపూడి వాడిని అడుక్కునే వాళ్ళు చూస్తే వాడిని అసలు ఏం డిమాండ్ చేస్తారంటే ఇప్పుడు పెట్టిద్దు ఆకలి అవుతుంది వాడిని పిలవటం వాళ్ళు ఏడ్ర పెట్టించేదే అని వాడు అంటాడు ఏమన్నా చెయ్యి నాకు కూడి పెట్టి వస్తుంది నువ్వు ఏందో అంటే వాడు వాడు రాత మరి వాడి మనిషి తీరో ఏమో అడుక్కునే వాళ్ళు డిమాండ్ చేసేళ్ళు వాడి దగ్గర మనిషి బాగా ఉంటాడు నువ్వు బాగా సమయం యాడిచ్చేదన్నా కానీ నువ్వు ఇస్తేనే ఏం పోతున్నాడు ఇవాడు ఇచ్చిందా కూడా ఎంతడు 50 ఎత్తడు 100 ఎత్తడు అన్నం పెట్టిమంటారు వాడిని వెళ్తా ఉంటే వాడు ఎందుకంటే పోతూ ఉంటారు మళ్ళీ ఈడోడు నా మన ఇందాక సర్కిల్లా పోయి ఇటు తిరగాలి ఆ సర్కిల్ ఇంకో బెంచ్ సర్కిల్ వచ్చి చూడు పెద్దది మొత్తం హైవేనే ఏది లేదు హైవే ఇది హైవేనే స్వామి కాకపోతే ఊళ్ళో ఉంటే రూట్ అంతే నీకు నెక్స్ట్ ఇంకా కింద పోతాం మనం అది అటు సెంటర్ లేదా సెంటర్ అటు ఇది హైదరాబాద్ లో ఎల్బీ నగర్ కూడా సేమ్ ఇట్లాగనే సెంటర్ లో పోయిద్ది కన్ఫ్యూజ్ అవుతాం అన్న ఎల్బీ నగర్ ఒకప్పుడు నేను ఇప్పుడు లేదులే ఒకప్పుడు కన్ఫ్యూజ్ ఫస్ట్ లో ఇప్పుడంతా మనకి హైదరాబాద్ దుమ్ దుమ్షక్ ప్రతి ఏరియా తెలుసు అంట ఏరియా పేర్లు తెలియదు ఏరియాలు తెలుసు ఒకప్పుడు అంటే పెద్ద తెలియదు అట్టయ్యాడా తొలగేసింది తొక్కలో బండి బుట్ట బండి ఎంత పెద్ద బండి వేసుకొని నేను వెళ్తుంటే వెళ్ళిపోవడమే తప్పులేదు ఏ మాత్రం తప్పులేదు నేను అందుకే పట్టించుకోవాలి వెళ్ళిపోయి చెప్పి ఈ బండు బాగుంటుంది తారు బాగా చేస్తున్నాను విజయవాడ వస్తున్నాం